ప్రొసీజర్స్ అన్నది మనం కామన్‌గా ఆర్థోపెడిక్‌లో ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్సు, మేజర్ సర్జికల్ ప్రొసీజర్సు, మినిమమ్ సర్జికల్ ప్రొసీజర్స్ లాంటివి చేస్తుంటాం. వీటిని మనం ఇండికేషన్స్ ప్రకారం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇండికేషన్ లేని చోట్ల ప్రొసీజర్ చేసిన తర్వాత రిజల్ట్స్ పూర్‌గా ఉంటాయి. తద్వారా డాక్టర్‌కు చెడ్డ పేరు వచ్చే ఆస్కారం ఉంటుంది. సో, ప్రొసీజర్ అన్నది చిన్న ప్రొసీజరా, మీడియం ప్రొసీజరా, మేజర్ ప్రొసీజరా అన్నది పేషెంట్‌కు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. సో, యూజువల్‌గా మనం ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్‌లో లోకల్ అనస్థీషియా, మినిమమ్ ప్రొసీజర్స్‌లో ఏవైతే ఉంటాయో అవి మనం వీలైనంత వరకు లోకల్‌గా చేసుకుంటాం. మీడియం ప్రొసీజర్స్ ఏవైతున్నాయో జనరల్‌గా చేస్తాం. ఎన్నో ప్రొసీజర్స్ ఉంటుంటాయి ఆర్థోపెడిక్‌లో. అందులో ముఖ్యంగా జాయింట్‌కు సంబంధించిన ఇంజెక్షన్స్ ఇవ్వడం, జాయింట్‌కు సంబంధించిన డ్యామేజ్‌ని క్లీన్ చేయడము, అంటే ఆర్థ్రోస్కోపిక్ లావాజ్ అంటాము. అంతేకాకుండా మనము బోని డీకూర్వెన్స్ చిన్న చిన్న ఏవైతే గడ్డలు ఉంటాయో అవి అంటే డీకూర్వెన్స్ కానీ టెండాన్స్ బ్లాక్ అవ్వడం, టెండాన్స్ ఇన్ఫ్లేమ్ అవ్వడం, అంతేకాకుండా గ్యాంగ్లియాన్ అని చెప్పేసి టెండాన్స్లలో ఒక గాలిబుడగ లాంటి అంటే మనకు మెత్తటి గడ్డ లాంటివి ఏర్పడడం, దాన్ని తీసివేసే ప్రొసీజర్స్ను మినిమం చిన్న ప్రొసీజర్స్గా భావించడం జరుగుతుంది. అదే మీడియం ప్రొసీజర్ అంటే టన్నల్ నుంచి రికవరీ చేయడం, టన్నల్లో ఇష్యూస్ ఉంటే క్లీన్ చేయడం లాంటివి మనం చేస్తాం. అంటే రిలీజింగ్ ఆఫ్ ద టిష్యూస్లలో కూడా మనం చూస్తాం. అంతేకాకుండా జాయింట్ ప్రొసీజర్స్ కూడా మీడియం ఉంటాయి. మేజర్ ప్రొసీజర్స్ అంటే జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ఉంటుంది, జాయింట్కి సమ్ బోన్ ఫిక్సేషన్స్ ఉంటాయి ఫ్రాక్చర్స్లో, అలాగే స్పైన్లో మేజర్ ప్రొసీజర్స్ ఉంటాయి. వీటిని మనం మేజర్ ప్రొసీజర్గా ఆలోచిస్తాం. సో, ఈ స్పెసిఫిక్ ఇండికేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. యాజ్ పర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్థోపెడిక్స్లో మేము నేర్చుకున్నది ఏంటంటే, ఒక ప్రొసీజర్స్ చేయకుండానే మెడిసిన్స్తో, ఫిజియోథెరపీతో, సర్టన్ స్ప్రింట్స్తో రికవరీ అయ్యే పేషెంట్స్ని మేము ప్రొసీజర్స్ ముట్టుకోము. ఎక్కడైతే సర్టన్ మినిమల్ ప్రొసీజర్స్ చేయకపోతే, ఎక్కడైతే రికవరీ కాదో అక్కడ మనము మినిమం, మీడియం అండ్ మేజర్ ప్రొసీజర్స్ అనేది చేస్తాం. సో, ఇలాంటి ప్రొసీజర్స్లో ప్రాపర్ ఇండికేషను, హెల్త్ కండిషను, అంతేకాకుండా రెస్పాన్స్ టు ప్రొసీజర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మొదట పేషెంట్ని మన కాన్ఫిడెన్స్లోకి తీసుకొని కరెక్ట్ ప్రొసీజర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్, ప్రతి ప్రొసీజర్కు 5-10% కాంప్లికేషన్స్ అంటూ ఉంటే అవి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా పేషెంట్ కూడా అర్థం చేసుకొని అలాంటి 5-10% అందులో మనం 100 కేసెస్ తీసుకుంటే ఓన్లీ 5-10 పీపులే ఎఫెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి అలాంటి కాంప్లికేషన్స్ మనం బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ అదృష్టం 90% లోపల ఉండాలని మనం చెప్పడం జరుగుతుంది. తద్వారా ఆ ప్రొసీజర్కి వీడియో కన్సెంట్ తీసుకొని చేయడం జరుగుతుంది. ఇలాంటి ప్రొసీజర్ మనం చేసినప్పుడు సరైన ప్రోటోకాల్లు, అలాగే మన బుక్లో యాక్సెప్ట్ చేయబడిన ప్రొసీజర్ చేసినప్పుడు మనకు ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చినా కూడా మనకు రిస్క్ ఉండదు. తద్వారా పేషెంట్ అవగాహనలో ఉంటాడు. ఈ ప్రొసీజర్స్ యూజువల్గా రికవరీ చాలా బాగా అవుతున్నాయి కాబట్టి ఇలాంటి ప్రొసీజర్స్, ప్రోటోకాల్స్ ప్రకారం మన బుక్స్లో రాయబడుతుంది. కాబట్టి స్పెసిఫిక్గా క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్ సర్జన్ ఆ ప్రొసీజర్ని పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి చేయడం జరుగుతుంది. ఇందులో ప్రొసీజర్స్లో సర్జికల్ ప్రొసీజర్ ఉంటుందా, లేకపోతే ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్ ఉంటుందా అన్నది మనం కరెక్ట్గా అసెస్ చేసి పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి పేషెంట్కు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రొసీజర్ అవసరం ఉంటే కొన్ని కేసెస్లో రిపీట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. క్రోనిక్ ఆస్టియోమైలిటిస్ అనుకోండి, అది చీముకు ఎముకకు చీము పట్టడాన్ని మనం ఒక చిన్న ప్రొసీజర్స్ కంట్రోల్ అయిపోతుంది అని చెప్పడం ఆస్కారం లేదు. కనీసం 4-5 సార్లు ఈ ప్రొసీజర్ రిపీట్ చేయాల్సి వస్తుంది. సో, ప్రొసీజర్కి మనము ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతులు మారుతాయి, చెప్పాల్సిన పద్ధతులు ఉంటాయి. తద్వారా మనకు యాజ్ ఇట్ ఈస్గా ఈ ప్రాక్టీస్లో రిస్క్ ఉండదు.